నేటి ఇతర అధికారులకు విచ్చేసిన విద్యార్థులు అందరికీ స్వాగతం. From Bihar. He is a national leader, true democrat, highly educated, outstanding parliamentarian, exceptionally gifted orator in Indian politics. ఆల్రెడీ భక్తులు అందరూ కూడా ఆయన గురించి చెప్పారు. సో అవే పాయింట్స్ రిపీట్ చేయదలుచుకోలేదు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఆయన ఎట్లయితే సమాజంలో ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ కోసం కష్టపడ్డారో దానికి గుర్తుగా ఇవాళ హక్కులు ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ చేస్తున్నాం. మనం ఈ జయంతి వర్ధంతులు చేస్తాము, తర్వాత ఒక్కరోజు గుర్తు పెట్టుకున్న తర్వాత మర్చిపోతాము. అయితే మనం వారి జీవితంలో వచ్చి కొన్ని వాల్యూస్ని మనం తెలుసుకుని అవి మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే బాగుంటుందని, ముఖ్యంగా అధికారులు అలాగే పిల్లలు వచ్చారు కాబట్టి వారి మన ఫ్యూచర్కి బాగుంటుందనే ఉద్దేశంతో నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఏ రంగం ఎంచుకున్నాం, ఇప్పుడు ఆయన పాలిటిక్స్ రంగం ఎంచుకున్నారు. సో ఆల్మోస్ట్ 50 years పాటు పార్లమెంటేరియన్గా ఉన్నారు. యంగెస్ట్గా మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్, ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్, ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు ఆయన పవర్లో వేరస్ అంటే ఆయన చిన్న బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చి అన్టచబిలిటీని ఫైట్ చేసి, ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ కోసం ఫైట్ చేసి ఆ స్థాయికి వెళ్ళి అంత హైయెస్ట్ జెనిత్ ఆఫ్ హిజ్ కెరీర్లో చూసారంటే దాని వెనక ఆయన పడిన కష్టం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. సో మనం కూడా వేరే కెరీర్స్ ఎంచుకుంటాం. ఆ కెరీర్లో మనం కూడా మనసు పెట్టి కృషి చేసి పట్టుదలతో చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా దానికి మనం డిప్రెస్ అవ్వకుండా కష్టపడుతూ మనం అడ్డంకుల్ని దాటుకుంటూ పైకి వెళ్తూ సక్సెస్ మార్గంలో ఉంటే అప్పుడు అందరూ కూడా గుర్తుపెట్టుకునే విధంగా మన జీవితం కూడా మనం మలుచుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి మెసేజ్ని మనం వారి జీవితంలో తీసుకుని మంచిగా అందరూ కూడా వర్క్ చేయాలనేది, అలాగే పబ్లిక్కి సర్వీస్ ఇవ్వాలనేది, అలాగే స్టూడెంట్స్ అయితే మీరు ఒక కెరీర్ని
చూస్ చేసుకుని ఆ కెరీర్లో హైయెస్ట్ లెవెల్కి వెళ్ళడానికి అనునిత్యం ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఇప్పుడు మన కలెక్టర్ గారు కూడా మనందరికీ ఆదర్శం. ఎందుకంటే 2007లో ఫస్ట్ ర్యాంక్ ఆయన ఫోటో నేను రూమ్లో పెట్టుకుని నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను. నేను ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడిని. కాకపోతే నాకు మనసులో ఉండేది ఎప్పుడు ఈ కంప్యూటర్తో జీవితం లాగా ఉంది, అసలు పబ్లిక్కి ఇంటరాక్షన్ లేదు. ఆఫీస్కి వెళ్తాం, ఏవో డెడ్ లైన్స్ ఉంటాయి, సాయంత్రానికి ఆ డెడ్ లైన్స్ క్లోజ్ చేస్తాం, మెయిల్ పెట్టి వెళ్ళిపోతాం. సో ఇది ఆర్టిఫిషియల్గా ఉంది, ఛాలెంజెస్ డెడ్ లైన్స్ అనేది నాకు అనిపించేది. పబ్లిక్ సర్వీస్లో ఉండాలని ఉండేది. సివిల్స్ గ్రూప్ 1 గురించి ఇంట్రెస్ట్తో నేను ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. కాకపోతే ఆ మోటివేషన్ లేదు. అంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా చాలా అవసరం. ఒకరోజు మోటివేటెడ్ ఉంటుంది, రెండో రోజు మళ్ళీ లైట్ లేదు, మూవీకి వెళ్దాం అనిపిస్తుంది. సో ఆ కంటిన్యూస్ మోటివేషన్ అనేది లేదు. ఎప్పుడైతే అప్పుడు నేను ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు 2007లో సార్ రిజల్ట్ రావడం జరిగింది. అప్పుడు ఆ ఇంటర్వ్యూ ఏదైతే చూసానో అప్పుడు నేను చాలా రియలైజ్ అయ్యాను, మనం ఎన్ని తప్పులు చేస్తున్నాము, కష్టపడి పైకి వచ్చిన ఎంతో మంది ఉన్నారు. అది తెలుగు వారు అవడం వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ బాగా నాకు పడింది. సో అప్పటి నుంచి కష్టపడితే ఏదైనా సాధించవచ్చు, సెల్ఫ్ మోటివేషన్ అనేది నాలో ఏర్పడడం జరిగింది. సో ఆ విధంగా నేను 3 సార్లు దాని మీద నిజంగా మీకు కమిట్మెంట్ ఉంటే, పట్టుదల ఉంటే, శ్రద్ధగా మనం డెడికేటెడ్గా ఉంటే ఖచ్చితంగా అందులో హైయెస్ట్ పీక్స్కి వెళ్ళొచ్చు. మన బాబు జగజీవన్ రామ్ గారి జీవితం నుంచి కూడా మనం ఆ మెసేజ్ని క్లియర్గా మనం చూడొచ్చు. సో అందరూ కూడా మీ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ అనేది ఒక అంచనా వేసుకుని దానికి అనుగుణంగా కష్టపడితే ఖచ్చితంగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన జగజీవన్ రామ్ గారి గురించి ఇందాక మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా చెప్పడం జరిగింది. మనము ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జయంతులు, అదేవిధంగా వర్ధంతులు జరుపుకోవడం, వారి గురించి మనం మాట్లాడుకోవడం సహజం. వారి నుంచి స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతాము. వీళ్ళందరినీ మనం గమనించినట్లయితే ఎవరూ కూడా ఈజీగా ఉన్న స్థాయికి చేరుకోలేదు. దీని షార్ట్ కట్స్ అండ్ సక్సెస్కి షార్ట్ కట్స్ అనేవి ఉండవు. ఖచ్చితంగా కష్టపడాల్సిందే. కష్టపడినటువంటి వ్యక్తులు మాత్రమే ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనేదానికి వీళ్ళందరినీ కూడా మీరు గమనిస్తుంటారు. అందరూ కూడా కష్టపడినటువంటి వాళ్ళు. ఇప్పుడు బాబు జగజీవన్ రామ్ గారిని తీసుకుంటే చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయాడు. తను అప్పుడే ఎందుకు మా నాన్న చనిపోయాడు కదా, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి అతను ఊర్లోనే ఉండిపోయినట్టే, సమస్యలను ఎదుర్కోకుండా ఊర్లో అతనికి వ్యవసాయం వాళ్ళ ఫాదర్కి ఉండేది, ఆ వ్యవసాయం చూసుకుంటూనంటే ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడు కాదు. తర్వాత స్కూల్లో చేరిన తర్వాత కూడా, ఆరా గ్రామంలో స్కూల్లో చేరిన తర్వాత కూడా అక్కడ 2 కుండలు 3 కుండల గురించి అందరూ మాట్లాడారు. దాన్ని ఎదుర్కోకుండా అట్లే ఉండిపోయి ఉంటే కూడా జగజీవన్ రామ్ ఈ స్థాయిలో ఉండేవాడు కాదు. తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోగలిగాడు. అదే స్కూల్కి వచ్చినటువంటి మన విజయ్ మాల్యా గారు, నాకు విజయ్ మాల్యా అక్కడ అదే వస్తుంది. సో మన మాల్యా గారు అక్కడికి వచ్చినప్పుడు అతని వెల్కమ్ అడ్రస్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాడు. చాలా ఇంప్రెస్ అయ్యి బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరమని అతన్ని ఆహ్వానించడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎన్నో వివక్షలు అతను ఎదుర్కోవడం జరిగింది. హాస్టల్స్లో తిండి ఉండదు, అంటే వీళ్ళకి సపరేట్గా తిండి పెట్టడానికి లేదు. వెనుకబడిన కులాలు చేసుకోవాలంటే కూడా మంగళవారం ఆకులం వాళ్ళే వచ్చి చేయాలి, మిగిలిన వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి రాదు, వీళ్ళ కేర్ కట్ చేయరు. వీటన్నింటినీ కూడా అతను ఎదుర్కోవడం జరిగింది. అక్కడ కూడా అతను వాటన్నింటినీ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కోల్కతాలో అతను గాంధీజీ చెప్పినటువంటి అన్టచబిలిటీ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకోవడం జరిగింది. అక్కడ నేతాజీ యొక్క కళ్ళలో కూడా పడడం జరిగింది. సో ఇవన్నీ కూడా కష్టాలన్నీ ఊరికే రావు. ఈ కష్టాలన్నింటినీ ఎదుర్కోవడం, ఆ ఎదుర్కోవడం వల్ల ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది తప్ప ఏదో కష్టం వచ్చినప్పుడు మనం ఆగిపోయామంటే మన జీవితం అక్కడే ఆగిపోతుంది. మన గాలిపటం ఉంటుందండి, ఈ గాలిపటం ఎదురుగా గాలి వీసినప్పుడే అది పైకి వెళ్తుంది. నీకు గాలే లేదనుకోండి, అంటే జీవితంలో ఎటువంటి కష్టమో లేకపోతే మనిషి ముందుకు వెళ్ళలేడు. ఆ కష్టాలను ఎదుర్కొని ఎవరైతే నిలబడగలుగుతారో వాళ్ళు మాత్రమే జీవితంలో పైకి వెళ్ళగలుగుతారు. ఏ విధంగా అయితే గాలిపటం ఎదురుగా గాలి ఉన్నప్పుడు పైకి వెళ్తుందో ఆ విధంగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అందరితో ఆగకుండా అతను
నెహ్రూ గారి అక్కడే కాకుండా 1935 యాక్ట్ మన డిపిఓ గారు చెప్పారు. 1935 యాక్ట్ ప్రకారం ఎస్సీలకు ఇచ్చేటువంటి బీహార్ కౌన్సిల్లో ఫస్ట్ అక్కడికి బీహార్ కౌన్సిల్ అతనికి ఎన్నిక కాబడ్డాడు. తర్వాత 1937లోనే మళ్ళీ ఎలక్షన్లలో నిలబడి గెలిచి అతను బీహార్ అసెంబ్లీ కూడా వెళ్ళడం జరిగింది. అయితే అతనిలో ఉన్న గొప్పతనం ఏమంటే వెంటనే అక్కడ ఇరిగేషన్ సెస్కి సంబంధించి అగ్రికల్చర్ సెస్కి సంబంధించి కొన్ని సమస్యలు రావడంతో తన ఎన్నుకోబడినటువంటి తన ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలేయడం కూడా జరిగింది. ఆ విధంగా తన ఐడెంటిటీ ద్వారా మొట్టమొదట నెహ్రూ గవర్నమెంట్లో ఫస్ట్ లేబర్ మినిస్టర్గా అతను జాయిన్ కావడం, ఇంకా అక్కడి నుంచి మొదలండి అతను ఇన్ని సంవత్సరాల పాటు ఇప్పటికీ రికార్డు అది, ఇన్ని సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా ఉండడం, ఇన్ని సంవత్సరాల పాటు క్యాబినెట్ మినిస్టర్గా ఉండడం కూడా ఈ రెండు కూడా అతనికి రికార్డే. ఇక్కడ ఇందాక మనం వాళ్ళు చెప్పినట్టు 1971 వార్ కావచ్చు, అదేవిధంగా 2 సార్లు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు రైతులకు అతను చేసిన సేవలు కావచ్చు, రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు అతను చేసినటువంటి సేవలు, అతను చేసినటువంటి కొన్ని మంచి సంస్కరణల వల్ల ఇవన్నీ ఏర్పడ్డాం. ఈరోజు భారతీయ రైల్వే భారతదేశ ప్రపంచంలోని 3వ స్థానంలో ఉండడానికి అది కూడా కారణం. సో వీటన్నింటినీ అతను చిత్తశుద్ధితో చేయగలిగాడు. 81లో అతని పేరు మీద ఒక స్టాంప్ కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇంతటి గొప్ప వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ఈవెన్ ఉద్యోగస్తులైనా కూడా తమ 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 ఫీల్డ్స్లో ఏమైనా సమస్యలు వస్తే వాటిని ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్తే వాటిని సాధిస్తామా సాధించలేమా అనేది పక్కన పెడితే కనీసం మన ఐడెంటిటీ అనేది ఏర్పడుతుంది. వాటి ద్వారా మనకు రకరకాల అనుభవాలు వస్తాయి, వాటి నుంచి మనకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, రిచ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎప్పుడైనా మనం సెల్ఫ్ మోటివేషన్ అన్నారు భరత్ దాకా, ఎవరో వచ్చి నీకు ఎవరు హెల్ప్ చేయరండి. దానికి మన కలెక్టర్ గారు ఉదాహరణ చెప్పారు, చాలా చక్కటి ఉదాహరణ. సార్ యొక్క జీవితం అందరికీ తెలిసిన తెరచిన పుస్తకం, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఎక్కడా కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడ్డాడు కాబట్టి ఈరోజు మన ముందు ఈ స్థాయిలో ఉండగలం, ఉన్నత స్థాయికి చేరుకోగలం అనేది వీళ్ళ జీవితాల ద్వారా మనకు తెలియజేయడం జరిగిందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి జేడి సోషల్ వెల్ఫేర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వినిపిస్తున్నాను. బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారు, రెవెన్యూ జాయింట్ కలెక్టర్ వెల్ఫేర్, డిఆర్ఓ గారు, జేడీ సోషల్ వెల్ఫేర్. సో ఇద్దరు జాయింట్ కలెక్టర్లు ఆల్రెడీ నేను ప్రతిసారి స్పీచ్లో మొత్తం కవర్ చేసేస్తాను. తర్వాత లాస్ట్లో మాట్లాడేవాడికి పెద్దగా ఇది ఎప్పుడు నాకు ప్రతిసారి వచ్చే ప్రాబ్లం ఇది. అయినప్పటికీ నాకు అర్థమైన విధం కొద్దిగా చెప్తాను. జగజ్జీవన్ రామ్ గురించి కానీ అంబేద్కర్ గురించి కానీ వాళ్ళిద్దరి గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు బాగా చదువుకున్నారు. జగజ్జీవన్ రామ్ గారు 1927లో మెట్రికులేషన్లో మామూలుగా పాస్ అవ్వడం కాదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. మనం ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తేనే పెద్ద ఎంత, మనం 2021లో ఫస్ట్ క్లాస్ వస్తే సంబరం చేసుకుంటున్నాం. ఉంటాయి మీడియం కూడా ఇంగ్లీష్ ఉంటుంది. అప్పుడు ప్రతి లోకల్ లాంగ్వేజ్లో స్కూల్స్ కూడా ఉండుండవు. అప్పుడు ఆ టైంలో ఒక పల్లెటూరులో పుట్టిన అబ్బాయి 1927లో మెట్రికులేషన్లో ఫస్ట్ క్లాస్. సో అది సాధించాడు. తర్వాత 1931 వచ్చేసరికి డిగ్రీ అయిపోయింది. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారు వాళ్ళు. ఎందుకంటే ఏదైనా సాధించాలి అంటే మనం వెల్ ఎడ్యుకేటెడ్ అవ్వాలి, వైడ్లీ చదవాలి. మనకేంటంటే మనం ఉద్యోగాలు వచ్చేసిన తర్వాత చదువు అనేది పక్కనెట్టేస్తాం, మనకే అన్నీ తెలుసు అనుకుంటాం. యాక్చువల్గా మనకి ఏమీ తెలియదు. మీరు చూస్తే డిగ్రీలు ఎన్ని ఉంటాయో అంతే కదా. మనకు 2 పీజీలు వచ్చినాయి అంటే చాలు, ఇంక మన ఈగో ఎంత ఉంటుందంటే అంతకు వెళ్ళిపోతుంది. అలాంటిది 1931లో డిగ్రీ వచ్చి చదువుకున్నారు వాళ్ళు. ఫస్ట్ చదువుకున్నారు. సెకండ్ వాళ్ళకు ఒక స్కిల్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ని మనకు ముందే తెలుస్తుంది. ఇంతకుముందు జేసీ గారు చెప్పారు, మదన్ మోహన్ మాలవీయ వచ్చినప్పుడు ఆ స్కూల్కి వచ్చినప్పుడు ఆయన ఇంట్రడక్టరీ రిమార్క్స్ ఇచ్చినప్పుడు ఆయన ఆర్ఎటరీ స్కిల్స్ గురించి అందరికీ తెలిసింది. సో ఆయన ఎక్కడ ఆయన స్ట్రాంగ్ పాయింట్ ఉంది, ఒకటి చదువు బాగా చదవగలడు, రెండోది బాగా చెప్పగలడు, జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, గట్టిగా మాట్లాడగలడు. సో ఆ స్కిల్ అనేది ఒకటి ఆయన ఐడెంటిఫై చేసుకోగలిగాడు. మనకేంటంటే మనకి చాలామందికి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చినా మనకి దేంట్లో
స్కిల్ ఉందో మనకే తెలియదు. యావరేజ్గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాం. అలా కాదు, ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది. కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు, కొంతమంది బాగా రాయగలుగుతారు, కొంతమంది బాగా పెయింట్ చేయగలుగుతారు, కొంతమంది పాడగలుగుతారు. ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. ఎంత ఎర్లీ ఏజ్లో ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని అంతా వాడుకుండి సొసైటీ కోసం పాటుపడగలుగుతారు. అది ఒకటి. రెండోది. మూడోది బెటర్ ఎక్స్పీరియన్సెస్. ప్రతి మనిషి జీవితంలోనూ కొన్ని అన్వెల్కమ్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆయనకు కూడా స్కూల్లో జరిగింది. స్కూల్లో జరిగినప్పుడు దాన్ని మనం ఎలా తీసుకుంటామనే దాన్ని బట్టి మనం కామన్ మ్యాన్గా ఉండిపోతామా లేదంటే ఒక నేషనల్ లెవెల్ లీడర్గా ఎదుగుతాం అనేది డిసైడ్ అవుతుంది. అవమానం జరిగినప్పుడు ఏం చేస్తామంటే మనం పర్సనల్గా తీసుకుంటాం. పర్సనల్గా తీసుకుంటే చేసేవాడు మనం ఎవడైతే అవమానించాడో వాడి మీద కక్ష ద్వేషం పెరుగుతుంది. కానీ లార్జర్ పర్స్పెక్టివ్ చూడు, ఎందుకంటే అదే అవమానం, అదే టైప్ ఆఫ్ అవమానం చాలా మందికి జరుగుతుంది. సో మన బ్రదర్స్కి, సిస్టర్స్కి, అందరికీ జరుగుతుంది. దాన్ని కామన్ ప్లాట్ఫామ్ తీసుకుని పోరాడేది ఓన్లీ నేషనల్ లీడర్స్, నేషనల్ లెవెల్ లీడర్సే చేస్తారు. అలా చేయగలిగినప్పుడే మనకి పై లెవెల్కి వెళ్ళే అవకాశం వస్తుంది. అందులో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చేసేది ఇప్పుడు నేషనల్ లెవెల్ లీడర్స్ ఎవరు చూసినా కూడా ఎవరైతే అది ఒక సిస్టమేటిక్ ప్రాబ్లం కింద వాళ్ళు తీసుకుని ఆ మొత్తం ప్రాబ్లం మొత్తాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రాశారు. కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయితే ఆ కాన్స్టిట్యుయెన్సీ దాంట్లో కూడా మన జగజ్జీవన్ రావు గారు మెంబర్గా ఉన్నారు. ఎఫర్మేటివ్ యాక్షన్ తీసుకురావడానికి వాళ్ళిద్దరూ చాలా కృషి చేశారు. పాజిటివ్గా చేసేది, అంతేగాని ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళ నెగిటివ్గా చేయడం అనేది వాళ్ళు ఎప్పుడూ ఆలోచించారు. సో దానివల్ల ఏమవుతుందంటే సొసైటీ మొత్తం యాక్సెప్ట్ చేస్తుంది దాన్ని. సో దాన్ని తీసుకురావడానికి చాలా కృషి చేశారు. అలాగే 1936 నుంచి మొదలెట్టుకుంటే 1986 వరకు కంటిన్యూస్గా ఈజ్ రిప్రజెంటింగ్ ఏదో ఒక అసెంబ్లీలోను, పార్లమెంట్లోను 50 సంవత్సరాలు అన్ఇంటరప్టెడ్గా రిప్రజెంట్ చేసిన ఘనత బహుశా ప్రపంచంలో ఇంకా ఏ లీడర్కి లేదు. 50 ఇయర్స్. అలాగే చాలా డిపార్ట్మెంట్, చాలా మినిస్ట్రీలు కూడా పనిచేయడం జరిగింది. మనకేంటంటే మనం జనరల్గా ఎంప్లాయీస్ ఒక ప్లేస్లో ఉన్నప్పుడు బాగా పనిచేస్తాం. రెండో ప్లేస్కి వెళ్ళగానే ఇది నాకు నచ్చిన ప్లేస్ కాదు, లేదు సమ్ ఇన్కన్వీనియన్స్ వస్తుంది, రోజు అప్ అండ్ డౌన్ చేయాల్సి వస్తున్నాను, లేదు బాస్ బాగాలేదను, లేదు కింద స్టాఫ్ బాగాలేదను, ఏదో ఒక రీజన్ చెప్పి పర్ఫార్మెన్స్లో కొంచెం హెచ్చుతగ్గులు వస్తాయి. కానీ జగజ్జీవన్ రావు గారు డిఫరెంట్ మినిస్ట్రీస్ ఇచ్చారు. ఒకసారి అగ్రికల్చర్ మినిస్ట్రీ వచ్చింది, ఒకసారి డిఫెన్స్ వచ్చింది, ఒకసారి లేబర్ మినిస్ట్రీ వచ్చింది. ఏది వచ్చినా కూడా ఆ మినిస్ట్రీకి సంబంధించి చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్లో ఉంటే మినిమం వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ పనికి వస్తుంది, ఏ ఒక్క సెక్షన్లో కాకుండా. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి రాగానే గ్రీన్ రివల్యూషన్ మొత్తం ఫార్మర్స్ అందరికీ పనికి వస్తుంది. అలాగే డిఫెన్స్ దాంట్లోకి వెళ్ళేసరికి ఇండో పాక్ వార్కి సంబంధించి కూడా మొత్తం ఎంటైర్ కంట్రీకి సంబంధించిన విషయం. సో అక్కడికి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు. సో అందుకని వాళ్ళు నేషనల్ లీడర్స్ అవుతారు. చనిపోయిన తర్వాత కూడా ఇంతకాలానికి కూడా మనం వాళ్ళని గుర్తుపెట్టుకుంటే వాళ్ళ సేవలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అలాగే వీళ్ళకున్న ఇంకొక గ్రేట్ లక్షణం ఏంటంటే మనం జనరల్గా చదువుకుంటాము, ఉద్యోగం చేస్తాము, అంతే అయిపోయింది. మనము, మన ఫ్యామిలీ, మన గోలే ఉంటుంది తప్ప. కానీ ఆయన ఏంటి చదువుకున్నాడు, రిప్రజెంట్ చేస్తూ కూడా ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అని ఒకటి. సో వీలైనంత వరకు సొసైటీకి స్పెండ్ చేస్తారు వాళ్ళ టైం. మనం జనరల్గా డబ్బులు ఇవ్వగలుగుతాము, లేదు ఏదైనా స్పాన్సర్ చేయగలుగుతాం, కానీ ఎవరన్నా ఆ యాక్టివిటీలో బాగా ఇన్వాల్వ్ అయ్యాడని ఎప్పుడు చెప్తామంటే ఆ యాక్టివిటీకి వాళ్ళు టైం ఇస్తారు. ఫోన్ చేసి మీరు హెల్ప్ చేయండి అని చెప్తారు. అంతేగాని ఎవరైతే టైం ఇవ్వగలుగుతారో ఆ యాక్టివిటీ మీద వాళ్ళు మాత్రమే. ఇప్పుడు మనకి చాలామంది 10 మంది ఫోన్ చేస్తారు. 10 మంది ఫోన్ చేస్తే అందరికీ బిజీ అని చెప్తాం. ఒకరికి ఇద్దరు రండి వచ్చేయండి కలవండి అంటాం. ఎందుకు? సో యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు దట్ పర్సన్. ఆ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తేనే మనం టైం ఇస్తాం. సో సిమిలర్లీ వీళ్ళు కూడా సొసైటీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. అందుకని ఇలా డిప్రెస్ క్లాసెస్ లీగ్ అని కానీ వేరే ఏదైనా పెట్టి ఆ సొసైటీలో ఉన్న అందరినీ, ఎందుకంటే ఈయన ఒక స్టేజ్ దాటిన తర్వాత కింద లెవెల్లో మళ్ళీ ఏదైతే మూమెంట్ ఉందో అది వెళ్ళాలి అంటే అలాంటి వాలంటీర్స్ ముందుకు రావాలి, వాళ్ళు వర్క్ చేయాలంటే లీడర్ వచ్చినప్పుడే వాళ్ళకి మోటివేషన్ వచ్చి పనిచేస్తారు. సో దానికి సంబంధించి ఆయన డిప్రెస్ క్లాసెస్ లీగ్ పెట్టి అప్లిమెంట్ ఆఫ్ డ్రోన్ హెడ్ అందరినీ తీసుకురావడానికి కృషి చేశారు.
అలాగే పబ్లిక్ కాన్ఫిడెన్స్, అంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే గ్రౌండ్ని ఆయన వదలలేదు. ఇప్పుడు ఆయన ఏ మినిస్టర్ అయినా కూడా చివరికి గ్రామం నుంచి బయలుదేరి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఆ గ్రౌండ్ని వదలలేదు. ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ రూట్స్ మర్చిపోకుండా వాళ్ళ కోసం కష్టపడ్డాడు. కాబట్టి ఈరోజు మహనీయుడిగా మనం అందరం కొలుస్తున్నాము. అలాగే లాస్ట్లో నేను ఈయన గురించి నేను ఒకసారి చాలా మెటీరియల్ చదువుతూ ఉంటే వాళ్ళలో ఒక మాట బాగా అనిపించింది నాకు. లాస్ట్లో విత్ మలైస్ టువర్డ్స్ నన్ అండ్ చారిటీ ఫర్ ఆల్. మలైస్ అంటే తెలుసు కదా, ఏమంటారు? ఎవరికి చెడు చేయాలని అనుకోడు. అండ్ చారిటీ ఫర్ ఆల్, అందరికీ మంచి చేయాలని అనుకోడు. మనకి చిన్నప్పుడు చదువుతాం, అపకారికి ఉపకారము నెపమెన్నంగా చేయవాడు. మనం చెప్తాం కానీ చిన్నప్పుడు చదువుకుంటాం కానీ మళ్ళీ పైన అవగానే మనకు ఒకటి ఏదైనా చిన్నది చేయగానే మన పనాన్ని మానేసి మనకి లాస్ అయినా కూడా ఏదో ఒకటి చేయాలని లెక్కలేని ఈగో పెట్టుకుంటాం. అది వదిలేసి మనం ఏదైతే పని ఉందో ఆ పని మీదే కనుక ఫోకస్ చేసి మన లక్ష్యం వైపు, ఇక డైవర్షన్స్ చాలా వస్తూ ఉంటాయి, డైవర్షన్స్ అన్నీ వదిలేసి మనం దేనికోసం వచ్చాం, మన లక్ష్యం ఏంటి అనే దాని మీదే ఫోకస్ చేస్తే చిన్నది వస్తూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్ కాకపోతే వై వస్తారు, వై కాకపోతే జెడ్ వస్తారు. అది వరకు ఎందుకంటే మనం ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న వాళ్ళు విద్యార్థులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మనకు తెలిసి మనకు సొసైటీ చాలా ఇస్తుంది. ఇప్పుడు వరకు మనకున్న ఈ సేఫ్ అందరూ జాబ్ సెక్యూరిటీ ఉంది, రిటైర్మెంట్ అయితే పెన్షన్లు వస్తాయి. మీరు 2004 తర్వాత జాయిన్ అయిన మాలాంటి అయితే మళ్ళీ సిపిఎస్ తప్ప ఇంకేముంది ఇష్యూ. సో ఇప్పుడు నుంచి మనం కొంత టైం అన్నా సరే సొసైటీకి పెట్టకపోతే, మనకి ఎంత ఇచ్చిన సొసైటీకి మనం ఏమీ చేయలేకపోతే, ఇలాంటి జయంతులు కానీ వరదలు కానీ ఎన్ని చేసినా కూడా ఇది ఐవాష్ లాగానే ఉంటుంది. సో దయచేసి మనం అందరం కూడా మళ్ళీ చాలా ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది ఇలాంటి మహనీయుల చరిత్రలు అన్నీ చదివినప్పుడు. సో దాన్ని కనుక కొంచెం అన్నా సరే మనం ఒకసారి ఇంబైట్ చేసుకుంటే మనము మన చుట్టుపక్కల సొసైటీకి ఎంతో కొంత చేయాలని, చేసేటట్టు ఆయన జీవిత చరిత్ర మనందరికీ ఇన్స్పైర్ చేస్తుందని మరొకసారి మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే ఎలక్షన్స్ ఉండటం వల్ల మనం గ్రాండ్గా చేయలేకపోయాం, కానీ 14వ తారీఖు అంబేద్కర్ జయంతి రోజు మాత్రం కొంచెం అప్పటికి ఎలక్షన్ కోడ్ కూడా వెళ్ళిపోతుంది. సో ఆ రోజు మొత్తం అందరినీ ఎక్కువ సెక్షన్స్ని కూడా ఇంక్లూడ్ చేసి కొంచెం ఘనంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరుగుతుంది. సో అలాగే ఎంప్లాయీస్ అందరికీ కూడా దయచేసి మళ్ళీ ఎగ్జామ్షన్స్ అడగండి. మనకి 5వ తారీఖులో ఉన్నాము, ఒకసారి సూచిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.